సామెతల గ్రంథము 27వ అధ్యాయం. ఒక చిన్న మాట చదువుకొని ఎక్కువసేపు నేను మాట్లాడిన 1 గంటకే ముగించాలనుకున్నాను. 27వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వచనం నేను చదువుతాను. అందరూ బైబిల్స్ ఉన్నవారు చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి మరొక నూతన వారారంభమును, నూతన పునరుత్థాన దినమున మమ్మను ప్రవేశపెట్టి ఉదయముననే ప్రభుత్వం వారు అనుమతించినటువంటి ఆ కొద్ది సమయములోనైనా ఎక్కడి వారక్కడే మాకు స్థలాలు ఇప్పుడు ప్రాముఖ్యం కాదు. ఒకచోట అందరూ కూడాలనేది అవసరం లేదు. 2 లేక 3 ఎక్కడ నా నామమును కూడుకుంటే అక్కడే నేను వారి మధ్యలో ఉన్నాను, ఉంటానని మీరు సెలవిచ్చిన నమ్మకమైన దేవుడు కనుక స్థలాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, సంఖ్యకు ప్రాముఖ్యత ఇవ్వకుండా 2 3 చాలు. ప్రతి ఇల్లు ఒక దేవాలయమే, ప్రతి ఇల్లు ఒక సమాజ మందిరమేనని మీరు మాకు నేర్పినటువంటి పద్ధతి చొప్పున మేము నీ శరీరాన్ని వాళ్ళు తిన్నాము, నీ యొక్క రక్తమును త్రాగాము, ప్రభుత్వం వారికి లోబడ్డాము, విశ్వ ప్రభుత్వమైన నీకు లోబడ్డాము. ఇటు ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. మరి ఇప్పుడు లేచి తిరిగి మా ఇల్లు, మా విశ్రాంతి స్థలాలకు, మా ఇతర కార్యక్రమాలకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మాట్లాడమని మీ దాసు మీరు బలపరిచి నీ ఆత్మతైలంతో అభిషేకించి, నీ జ్ఞానముతో నింపి, నీ జ్ఞానాత్మతో అభిషేకించి మీ దాసు నోట నీ మాటలు నుంచి మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో బుద్ధిమంతుడు అనేవాడు ఒకడు కనపడుతున్నాడు. బుద్ధిమంతుడు అంటే మామూలుగా వ్యావహారికంగా మనము బుద్ధిమంతుడు అంటే అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అండి, పెళ్లి సంబంధం వెతకండి అంటే అబ్బాయి ఎటువంటి వాడు, తన క్యారెక్టర్ ఏంటి అంటే చాలా బుద్ధిమంతుడు అండి, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, సినిమాలకు వెళ్ళడు, షికార్లకు వెళ్ళడు, చెడు స్నేహాలు లేవు, సిగరెట్లు, మందు ఇలాంటివి లేవు, చాలా బుద్ధిమంతుడు అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉంటే అతన్ని బుద్ధిమంతుడు అంటాం కద్దు, ఆనవాయితీ. కానీ బైబిల్లో గ్రాంధిక భాషలో బుద్ధిమంతుడు అంటే జ్ఞానము గలవాడని అర్థం. ఎ వాయిస్ పర్సన్. అంతకు ముందున్నటువంటి వచనం 11వ వచనంలో, నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుమన్నాడు. నా కుమారుడా జ్ఞానాన్ని సంపాదించు అని చెప్పి 11వ వచనంలోనేమో జ్ఞానమును సంపాదించమని చెప్పి 12లో ఆ జ్ఞానము సంపాదించిన వాడు ఏం చేస్తాడో, అతనికి ఉండే లక్షణం ఏమిటో చెబుతూ ఉన్నాడు. బుద్ధి, జ్ఞానము ఈ 2 కూడా బైబిల్లో పర్యాయ పదములుగా వాడబడుతున్నాయి. బుద్ధి అన్నా జ్ఞానం అన్నా దరిదాపుగా ఒకటే. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతను గూర్చి వర్ణిస్తూ 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అన్నాడు. అంటే బుద్ధి మరియు జ్ఞానము అనేది ఒకటే కమాడిటీ, ఒకటే సరుకు. అది బుద్ధి అనగా జ్ఞానము. బుద్ధిమంతుడు అంటే జ్ఞానవంతుడని అర్థము. యేసుప్రభు వారు చెప్పిన విషయం మీకు బాగా తెలుసు. బుద్ధి గలవాడు
ఇల్లు కట్టును, జ్ఞానము గలవాడు ఇల్లు కట్టును. అండి, జ్ఞానము గలవాడు, బుద్ధి గలవాడు ఇల్లు కడతాడు. ఏం చేస్తాడంటే బాగా త్రవ్వి లోతైన పునాది వేసి అతడు ఇల్లు కడతాడు. బుద్ధి లేనివాడు కూడా ఇల్లు కడతాడు. వాడెలా కడతాడంటే మరి పునాది లేదేమీ లేదు, ఇసుక మీద కడతాడు. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి దయచేసి 24, మత్తయి 7:24. నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అండి, బుద్ధిమంతుడు అంటే జ్ఞానవంతుడు. 26వ వచనంలో ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అని ఒకడు కనబడుతున్నాడు. ఇసుక మీద ఇల్లు కడితే బుద్ధిహీనుడు అంటే జ్ఞానహీనుడు అన్నమాట. బండ మీద పునాది వేసి పటిష్టమైన పునాది మీద ఇల్లు కడితే వాడు బుద్ధిమంతుడు అంటే జ్ఞానవంతుడు అన్నమాట. గనుక బుద్ధి గలవాడు, బుద్ధిమంతుడు ఒక పని చేస్తాడు, అపాయము రావడం చూసి దాక్కుంటాడు. అది జ్ఞాని లక్షణం. ప్రభునందు ప్రియులారా, అసలు అపాయము నుండి తప్పించుకునే జ్ఞానాన్ని మనకివ్వడానికే దేవుడు నరావతారం ఎత్తి యేసుక్రీస్తుగా రక్షకుడిగా ఈ భూమి మీద జన్మించి మన లోకానికి వచ్చి మనకు పరిచయమైనాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే అపాయం వస్తుంది, ఆ అపాయాన్ని తప్పించుకునే జ్ఞానాన్ని మనకివ్వడానికి ఆయన వచ్చాడు. ఈ జ్ఞానం సంపాదించుకో కుమారుడా, అపాయమును తప్పించుకునే జ్ఞానము సంపాదించుకో. అపాయాన్ని తప్పించుకునే జ్ఞానము అనగా ఏ అపాయము? బైబిల్ గ్రంథము అదృశ్య ప్రపంచాన్ని గూర్చి మాట్లాడుతుంది, శాశ్వతమైన విషయాలను గూర్చి మాట్లాడుతుంది, నిత్యత్వం అంతా ఉండే విషయాలను గూర్చి బైబిల్ మాట్లాడుతుంది. ఈ దృశ్య ప్రపంచాన్ని గూర్చి కూడా బైబిల్ మాట్లాడుతుంది. కానీ అయితే ఈ దృశ్య ప్రపంచములో ఉన్న విషయాలను బైబిల్ ఎందుకు ఎత్తి చెబుతుందంటే నిత్యత్వం అంతా ఎడతెగని కాలము, అంతులేని కాలం ఉండబోతున్న సంగతులకు ఇది సాదృశ్యము, ఇది ఒక దృష్టాంతము, ఇది ఒక ఉపమానము అన్నమాట. నిత్యత్వం అంతా ఉండబోతున్నటువంటి సంగతులు, మేలులు ఉన్నవి, అపాయాలు ఉన్నవి, నష్టాలు ఉన్నవి. ఆ ఇటర్నల్ బ్లెస్సింగ్స్ ఆర్ ప్రాబ్లమ్స్, ఇటర్నల్ ఇష్యూస్ మనకు కనిపించవు. ఇప్పుడు మనము కాలమునకు బందీలము, భౌతిక ప్రపంచ పరిమితులకు బందీలము. మనం ఈ కనబడుతున్న ఈ జగత్తునే చూడగలం, ఇదేమో మటుమాయం అయిపోతుంది. ఆ తర్వాత ఉండబోతున్న నిత్యత్వమైన, నిత్యము ఉండే నిత్యస్థాయువులైన సంగతులు ఇప్పుడు మనకు కనపడవు. కానీ అవి మన కళ్ళ ముందుకు వచ్చి సాక్షాత్కరించే ఒక కాలం ఉంది. మనం ఈ భౌతిక దేహాన్ని విడిచి, భౌతిక ప్రపంచాన్ని విడిచి వెళ్ళగానే ఇప్పటిదాకా కనిపించని సంగతులని మన కళ్ళ ముందుకు వచ్చి కనిపించేస్తాయి. ఇప్పుడు మనం ఈ జగత్తును, భౌతిక ప్రపంచాన్ని ఎంత స్పష్టంగా చూస్తున్నామో, ఈ లోకాన్ని వదిలిపెట్టగానే, ఈ భౌతిక దేహాన్ని వదిలిపెట్టగానే ఈ లోకాన్ని ఇప్పుడు చూస్తున్నంత స్పష్టంగా ఆ నిత్య లోకాన్ని, నిత్య విషయాలను చూస్తాము మనం. అదే రియాలిటీ, ఇదే కళ. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి మాట్లాడితే ఆ కళలు అంటున్నారండి, ఊహాజనితమైన విషయాలు చెబుతున్నారండి. అదంతా హైపోథీసిస్, యువర్ విష్ఫుల్ ఇమాజినేషన్, విష్ఫుల్ థింకింగ్, అంతే తప్ప ఇలా ఉంటుందని, ఉండాలని అనుకొని మీరు ఏదో ఫీల్ అయిపోయి చెప్పడం తప్ప అది వాస్తవం కాదంటాడు నాస్తికుడు, హేతువాది. కానీ అలా వాడు ఎప్పటిదాకా మాట్లాడతాడంటే ఈ భౌతిక ప్రపంచములో ఉండి భౌతిక శరీరమునకు బందీగా ఉన్నంతసేపు అలా మాట్లాడతాడు. ఈ భౌతిక
శరీరపు భౌతిక దేహపు బంధము తెంచుకొని బయటపడగానే ఈ భౌతిక ప్రపంచం అంటే పంచభూతములతో చేయబడ్డ ఈ ప్రపంచం, ఆకాశము, భూమి, గాలి, అగ్ని, నీరు, ఈ 5 భూతములను 5 ఎలిమెంట్స్ ద్వారా కట్టబడిన నిర్మించబడిన ఈ లోకాన్ని విడిచి బయటికి వెళ్ళిపోగానే వాడికి అప్పుడు కానీ అర్థం కాదు. ఇప్పటిదాకా ఎక్కడైతే ఉండి వచ్చానో అదే మాయ, ఇప్పుడు నా ముందుకు అసలైన వాస్తవ జగత్తు వచ్చి నా కట్టెదుట సాక్షాత్కరించింది అని అప్పుడు తెలుస్తుంది వాడికి. కానీ అప్పటికే టైం దాటిపోతుంది. అయ్యయ్యో, ఇంత ప్రాముఖ్యమైనటువంటి నిత్యమైన సంగతులు ఇక్కడ ఉండగా వీటిని విస్మరించి ఆ మట్టి లోకంలో మట్టి కోసమే బ్రతికి నేను ఎంత తప్పు చేశాను, ఇప్పుడు నా తప్పు గ్రహించుకుంటున్నాను, నేను మార్చుకుంటాను నా పద్ధతి అని వాడు అరిచి గీ పెట్టి నా గిజగిజ కొట్టుకున్న గిల్లగిల్ల కొట్టుకున్నా సరే వాడి బాధ ఎవరు వినరు, పట్టించుకోరు. ఆ నిత్య ప్రపంచములోకి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోవడం కాదు, ఇక్కడ ఉండగానే దాని గురించి ఆలోచించగలిగిన వాడు ధన్యుడు, జ్ఞాని, మేధావి. ప్రియ మిత్రులారా, అపాయము వచ్చుట చూచి, అపాయం వచ్చుట చూచి అంటే నిత్యమైన అపాయము. అయితే దానికి సాదృశ్యముగా ఈ భూమి మీద కూడా కొన్ని అపాయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తున్నాము, ఎదురుగుండా ఒక పెద్ద అంతలావు మహాసర్పం ఒకటి మనకు వస్తుంది. మన ఎదురుగుండా 10 అడుగుల పొడుగు, అంతలావు, ఏనుగు తొండమంతుంది, పెద్ద పడగ వస్తుంది, నాగుపాము, త్రాచు. అది ప్రమాదం. మనకు ప్రమాదం రాగానే మనం ఏం చేస్తాము? వెళ్ళి ఎంత ముద్దుగా ఉందో, ఎంత ముచ్చటగా ఉందో అని చెప్పి దాన్ని పట్టుకుంటామా? దాని దగ్గరికి వెళ్తామా? అసలు నో. ప్రమాదం వస్తుంది కనుక నేను ఒక అడుగు పక్కకు వేసేసి తప్పించుకోవాలి. ఎస్కేప్ ద డేంజర్, ఎస్కేప్ ద కెలామిటీ. ఈ ఉపద్రవాన్ని తప్పించుకోవాలి అనుకుంటాం. ఏం పాము, ఏం పర్లేదు లేరా, అది నన్నేం చేస్తుంది, నాకు దానికి పాత గొడవలు లేవు కదా, నేను అది ఏది మాట మాట ఎప్పుడు అనుకున్న వాళ్ళం కాదు, దెబ్బలాడుకున్న వాళ్ళం కాదు, పర్వాలేదు. ఏంటి సర్పం గారు బాగున్నారా, ఏంటి నాగలోకంలో అందరూ బాగా, మన వాళ్ళందరికీ క్షేమమేనా అని వీడు వెళ్ళి ముచ్చట పెట్టుకున్నాడు అనుకోండి, ఏంటో వీడు నన్ను ఏదో చేస్తున్నాడు, అది బుస్మని పడగెత్తింది అనుకోండి, వీడి సంగతి ఇంతే సంగతులు దినం పెట్టుకోవాల్సిందే, జ్ఞాపకార్థ కూటం పెట్టుకోవాలి వాడికి. అది మూర్ఖత్వము. తెలివైన వాడు చేసేది ఏంటంటే, బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, ప్రమాదం వస్తుందరా పక్కకు తప్పించుకుందాం, ఆ జ్ఞానం సంపాదించుకో కుమారుడా అంటుంది బైబిల్ గ్రంథం. అలాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ట్రక్ దూసుకొస్తూ ఉంది, శరవేగంతో వచ్చేస్తూ ఉంది. వాడు ఆ డ్రైవర్ మరి తాగి నడుపుతున్నాడో తెలియదు, లేక బండి అదుపు తప్పిందేమో తెలియదు, కొంచెం జిగ్జాగ్గా వస్తూ ఉంది బండి, అంత దూరం నుంచి వస్తూ ఉంది, చాలా స్పీడ్గా వస్తూ ఉంది. రోడ్డు మీద మనం ఉన్నాం, రోడ్డు మీద నిలబడ్డాం, మనం ఏం చేస్తాం చెప్పండి? పర్వాలేదులేండి, ఆ డ్రైవర్ గుడ్డివాడే ఏమైనా, నేను ఇక్కడే ఉంటా, మరి నన్ను వచ్చేట్లా గుద్దేసేయలేండి, నాకు తెలుసు కదా, ఇటువంటి ఎన్ని చూడలేదు మనం, ఇక్కడే ఉంటాను, డ్రైవరు నా దగ్గర దాకా వచ్చి కట్టుకొట్టి వెళ్ళిపోతాడులే అని అక్కడ ఉండేవాడు మూఢుడు, మూర్ఖుడు. శరవేగంతో దూసుకొచ్చే పెద్ద ట్రక్ దాని ప్రమాదకరమైన పరిస్థితి చూసి జిగ్జాగ్గా వెళ్తూ ఉంది, అన్కంట్రోలబుల్గా ఉంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. కాబట్టి ఒక్క గంతు వేసి 1 గజం 2 గజాలు వీలైతే 10 గజాలు దూరం వెళ్ళిపోతాడు. తప్పించుకోవాలి, ఘోర ప్రమాదం వస్తోంది, తప్పించుకో.
ప్రమాదం రావడం చూసి కూడా భయం లేకుండా ఆ ప్రమాదంతోనే దోబూచులాడి దాగుడు మూతలాడి ఆ ప్రమాదంతోనే చెలిమి చేసి ఆటలాడుకోవడము మూర్ఖత. జ్ఞానం ఉంటే ఎవడైనా అలా చేస్తాడా? పాము దగ్గరికి వెళ్ళిపోతాడా? ట్రక్ దగ్గరికి వెళ్తాడా? ఎలుగుబంట దగ్గరికి వెళ్తాడా? సింహం దగ్గరికి వెళ్ళి పులి దగ్గరికి వెళ్ళి దాని మీసాలు పీకుతాడా? జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా, తెలివైనవాడు పులి మీసాలు సింహం మీసాలు లాగుతాడా? అయ్య బాబోయ్, ఎందుకు వచ్చిన గొడవండి? బ్రతుకుంటే బలుసాగు తినొచ్చు, ఏదో చేసుకొని బ్రతుకొచ్చు, కానీ ఎందుకండి ఆ ప్రమాదం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని దూరంగా ఉంటాడు తెలివైన వాడైతే. కానీ ఎందుకో మనుషులకు ఈ జ్ఞానం అనేది మనుషుల్లో కనబడడం చాలా అరుదైపోయింది. ఈ లోకాన్ని చూసి దేవుడు దీనికి ఒక సర్టిఫికెట్ ఇచ్చేశాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అన్నాడు. ఈ తరము వారు మూర్ఖులు. ఎందుకు మూర్ఖులు అంటే ప్రమాదం ఉన్నది అని చెప్తే దాని దగ్గరికే పోతూ ఉంటారు. మనుషులకు ఉండే మూర్ఖపు గుణం, మూర్ఖపు మనస్తత్వం. అంచె దినముల్లో మనుషులు చాలా ఇంకా అధికంగా మూర్ఖులైపోతారు అని బైబిలే చెప్పింది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మొదటి నుండే చదువుతాను పోని. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. మంచి వాళ్ళంటే ఇష్టం ఉండదు, సజ్జన ద్వేషులు. అంతేకాదు ఆ తర్వాత అన్నాడు ఏంటంటే ద్రోహులు, మూర్ఖులు. మూర్ఖులు మూర్ఖులు ఈ లోకంలో అంచె దినములలో మనుషులు మూర్ఖులవుతారు. ప్రభునందు ప్రియులారా, వీళ్ళు మూర్ఖులు అంటే అర్థం ఏంటంటే అసలు వీళ్ళకి లాజిక్ ఉండదన్నమాట. మూర్ఖతరము. నాకు మీరు ఏదైనా ఒక మంచి సూచక్రియ చూపితే నమ్ముతానని కొంతమంది వచ్చారు. వస్తే యేసయ్య అన్నాడు, ఈ మూర్ఖతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు, నేను ఏ సూచక్రియ మీకు ఇవ్వను పొమ్మనేశాడు. మూర్ఖతరం, వ్యభిచారులైన చెడ్డతరము, మూర్ఖతరము. ప్రభునందు ప్రియులారా, తిట్టాలని కాదు, దూషించాలని కాదు, ఎవరిని కించపరచాలని కాదు, మెంటాలిటీ అలాగ మారిపోయింది మనుషులకు. ఈ తరము మూర్ఖులు అంటే ఎవడరా మూర్ఖుడు, నువ్వు మూర్ఖుడు, నీ తాత మూర్ఖుడు అని మా మీద ఎగబడవచ్చు. తప్పకుండా అలా చేస్తే ఏమో మీరు ఆ మాలమాదిగల మతం నమ్మి, అమెరికా మతం, ఇంగ్లీష్ వాళ్ళ మతం నమ్మి మీరు మూర్ఖులయ్యారేమో. పవిత్రమైన సనాతన ధర్మంలో ఉన్న మేము మూర్ఖులం కాదు, మేము మహాజ్ఞానులు, మేధావులు అనే వాళ్ళు ఉండొచ్చు. అయితే మనుషులు నిజముగా మూర్ఖులు అనే ఒక వాస్తవాన్ని నిరూపించడం కూడా దేవుడి కరోనా ద్వారా దేవుడు సాధించిన ఒక అద్భుత ఫలితాల్లో అది కూడా ఒకటి. కరోనా వచ్చినందుచేత చాలా మేళ్ళు జరిగినాయి, చాలా ప్రయోజనాలు సిద్ధించినాయి. ఆ అనేక ప్రయోజనాలలో ఒకటి ఏంటంటే మనుషులకు ఉండేటటువంటి మూర్ఖ మనస్తత్వం బయటపడింది.
ప్రభుత్వం వారు నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గారు అంతటి వారు చేతులు జోడించి చెప్పారు, దయచేసి ఇంటి పట్టున ఉండండి, బయటికి రాకండి. అంటే కరోనా గురించి కామెడీ చేశారు. కామెడీ అండి. కొంతమంది కరోనా మీద పాటలు రాసి పాడారు, ఏదో నవ్వాలి, నవ్వించాలి అని. పిల్లరా, ఇప్పటికీ కూడా అసలు ఏనాడో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్పారు, ఏనాడో గత నవంబర్లోనే ఈ కరోనా గురించిన టాక్ వచ్చింది, రాలేదని కాదు. అప్పుడు ఏమన్నారు తెలుసా? అది చైనా వైరస్ అన్నారు, అది వుహాన్ వైరస్ అన్నారు, అక్కడే చైనా వరకే ఉండి అంతమైపోతుంది అన్నారు. కానీ ఒకవైపు మేధావులు, ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్న నిపుణులు చెప్తానే ఉన్నారు అది మొత్తం ప్రపంచానికి వ్యాపిస్తుంది అని. సరే, చైనా దాటింది, ప్రపంచానికి ఇన్ఫెక్ట్ అయిపోయింది, ప్రపంచానికి అంటించబడింది, వ్యాపించింది. వ్యాపించిన తర్వాత టపటపటపమని అమెరికాలో, చైనాలో, ఇటలీలో అనేక స్థలాల్లో మనుషులు చచ్చిపోతున్నారు. అప్పుడైనా సీరియస్ మైండ్ రావాలా? నిన్న మొన్న మన ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ రాష్ట్రంలోను, అలాగే ఢిల్లీలోను, యూపీలోను, ఇంకా అనేక స్థలాలలో రెడ్ జోన్ అని ప్రకటించబడిన స్థలాలలో జనం ఆ మాస్కులు కట్టుకొని మళ్ళీ మందలుగా సంచరిస్తున్నారు. ఆశ్చర్యం కదా. ఇది చాలా భయంకరమైన ఇన్ఫెక్షన్, చాలా భయంకరమైన ప్రమాదకరమైన వైరస్. నువ్వెవరితోనైతే మాట్లాడుతున్నావో అతనిలో అది వైరస్ ఉండొచ్చు, అతనిలో వ్యాధి లక్షణాలు ఏమీ కనపడవు, పర్ఫెక్ట్లీ హెల్దీ పర్సన్గా, ఆరోగ్యవంతుడిగా కనబడతాడు. అతనితో నువ్వు మాట్లాడుతున్నావు, అతనిలో నుండి నీకు ఏమి వచ్చేస్తుందో తెలియదు, వచ్చినట్టు కూడా నీకు వెంటనే తెలియదు, మళ్ళీ 14 రోజుల దాకా తెలియదు. అతను నీకు అంటించి వెళ్ళి 14 రోజులు అయ్యాక అతనికి బయటపడుతుంది, మళ్ళీ నీకు అంటిన 14 రోజులు అయ్యాక నీకు బయటపడుతుంది. ఈ లోపల నీవు ఇంకెంతమందికి అంటిస్తావో. ఇలాంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి ఇళ్లల్లో ఉండడం ఒక్కటే మనకు మార్గం, వేరే మార్గం లేదు అని ప్రభుత్వం చెబితే జనాలు మళ్ళీ ఇళ్లలోంచి బయటికి ఎలా వస్తారండి? ఎలాగా ఒకరింటికోరు వెళ్తారు? ఒకరింట్లో ఉన్న మనిషి ఇంకో ఇంటికి వెళితే ఇతడు అంటించి వస్తున్నాడో తెలియదు, అక్కడ అంటించుకొని తెచ్చుకుంటున్నాడో తెలియదు. ఎంత భయంకరమైన విషయం. మనం మార్కెటింగ్కి వెళ్ళాము, మార్కెట్కి వెళ్తే 500 రూపాయలు వాడికి ఇచ్చాము, 250 300 అయింది బిల్లు. ఒక 200 100 రూపీ నోట్స్ 2 ఇచ్చాడు వాడు. ఆ నోట్స్ వాడు పట్టుకున్నాడు, నీకు ఇస్తున్నాడు, అతనికి ఎప్పుడు ఇచ్చాడో తెలియదు. ఆ ఇచ్చిన వాడికి చేతులకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ నోటు మీద ఉంటుంది, అది వాడు అంటించుకుంటాడు, ఆ నోటు నీకు ఇస్తాడు, నీకు అంటుతుంది. నువ్వు మార్కెట్కి వెళ్ళి 500 రూపాయల నోటు చిల్లర విడిపించి ఇంటికి కరోనా వైరస్ తెచ్చుకుంటున్నావు. వద్దు బాబు, బయటికి వెళ్ళకండి అని చెప్తే దాని మీద జోకులు, దాని మీద సటైర్లు, దాని మీద వ్యంగ్యోక్తులు, హాస్యోక్తులు. ఇలారా ఇంకా ఎలా చెప్పాలి? ఆఖరికి ముఖ్యమంత్రి గారు అన్నారు, చెప్పినా వినకపోతే అసలు ఇంకా నేను షూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త. అంటే చంపుతానని కాదు ఆయన, అంటే అలాగే చెప్తేనన్నా భయపడతారని. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, దొంగలు సంచరిస్తున్నారా వాళ్ళని పట్టుకోండి కాదు.
మీరు చచ్చిపోవద్దు బాబు అని మొత్తుకుంటోంది ప్రభుత్వం. మీరు చావకండి, మీరు ఆ ఇన్ఫెక్షన్ తెచ్చుకోకండి, మీరు కలకాలం పచ్చగా కళకళలాడుతూ బ్రతకండి భార్య పిల్లలతో, మీ కుటుంబాలతో. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ కరోనా వైరస్. డోంట్ స్టెప్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హోమ్. స్టే బ్యాక్ అట్ యువర్ హోమ్. ఉండండి అంటే ఆహాహా అని నవ్వేసి బయటికి వెళ్తున్నారు. ఈ మనస్తత్వాన్ని చూస్తే నాకు ఒక ప్రత్యక్షత కలిగింది. బయట కరోనా వైరస్ ఉందిరా బాబు వెళ్ళొద్దంటే కూడా పళ్ళికిలించి వెకిలి నవ్వులు నవ్వి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి గుంపులు గుంపులుగా మందరుగా సంచారం చేసి మళ్ళీ వస్తున్నారు చూశారు. సేమ్ ఇదే మెంటాలిటీతో మేము నరకాన్ని గూర్చి మాట్లాడినప్పుడు కూడా జనం పెడచెవుని పెడుతున్నారు. బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. నిత్యమైన సమస్య తప్పించుకోమంటే దాని మీద మళ్ళీ నీ విమర్శలేంటి? మమ్మల్ని నువ్వు దూషించడం ఏంటి? మా మీద నువ్వు వ్యంగ్యంగా సినిమాలు తీయటం ఏంటి? దుర్భాషలాడడం ఏమిటి? మేము ఏం చెబుతున్నాము? ఒక ప్రమాదం ఉన్నది. ట్రక్ వచ్చేస్తుంది అన్నదానికంటే పెద్ద ప్రమాదం, నాగుపాము వచ్చింది అన్నదానికంటే పెద్ద ప్రమాదం, ఊళ్ళో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది, కరాళ నాట్యం చేస్తుంది అన్నదానికంటే పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఆ పాము వచ్చినా రాకపోయినా, పాము వస్తే ఏం చేస్తావు? చచ్చిపోతావు, అంతే కదా. అది రాకపోయినా ఇంకొన్నేళ్ళకి చచ్చిపోతావు. ఆ ట్రక్ నేను గుద్దితే చచ్చిపోతావు, అది గుద్దకపోయినా, అది నేను డాష్ ఇవ్వకపోయినా మరి కొన్నేళ్ళకి చచ్చిపోతావు. కరోనా వైరస్ నీకు వచ్చినా రాకపోయినా మరికొన్నేళ్ళకన్నా చచ్చిపోతావు. చావు ఎలాగూ తప్పదు. నువ్వు తప్పించుకోవలసింది ఇంకొకటి కూడా ఉంది. ఇవన్నీ సాదృశ్యములు, ఇవన్నీ ఉపమానములు, దృష్టాంతములు. నిత్యత్వంలో ఇంకో పెద్ద సర్పం ఉంది, ఇంకో పెద్ద ట్రక్కు నీ మీద వచ్చేస్తుంది నేను పచ్చడి చేసేయడానికి. ఇంకో పెనుభూతం, భయంకరమైన పెను ప్రమాదం పొంచి ఉన్నది నిత్యత్వంలో. దాని పేరే నరకాగ్నిగుండము. అగ్నిగంధకముల సరస్సున్నది అని చెబుతుంటే దానికి నవ్వుతాడు ఒకడు. దానికి చాలే మేము బోల్డ్ విన్నాం. ఏంట్రా బోల్డ్ విన్నాం? నరకం అనేది నువ్వు నమ్మవా? నరకం ఉన్నదని బైబిల్ ఒక్కటి కాదు చెప్పింది, ఖురాన్ షరీఫ్ కూడా చెప్పిందే, నమ్మవా? గరుడ పురాణం చెప్పిందే, నమ్మవా? గరుడ పురాణంలో ఉన్నటువంటి ఆ యొక్క రకరకాల చిత్రహింసలు, నరకంలో విధించబడే చిత్రహింస, లంచగొండులకు, వ్యభిచారులకు, దొంగలకు ఎవడెవడికి ఏ రకమైన శిక్షలు విధిస్తారో గరుడ పురాణంలో రాయబడింది. నువ్వు బైబిల్ అయినా నమ్మాలి, హిందువైతే గరుడ పురాణమైనా నమ్మాలి, ముస్లిం అయితే ఖురాన్ అయినా నమ్మాలి. నువ్వు ఏ గ్రంథము నమ్మినా నరకాన్ని అయితే నమ్మాలి. సరే బౌద్ధుడు అయితే అది వేరే సంగతి అనుకో, అది సగము నాస్తికత్వం. కానీ నువ్వు దేవుడున్నాడని నమ్ముతున్నావు, ఈ పుణ్య గ్రంథాలను నమ్ముతున్నావు, నరకం ఉన్నదంటే నవ్వుతావా? బయట కరోనా ఉందిరా, కరోనా క్రిమి ఉంది, దాన్ని అంటించుకొని రాకు అంటే వెకిలి నవ్వులు నవ్వుతూ వెళ్ళి అంటించుకొస్తున్న మనుషులకు అవతల నరకాగ్నిగుండం ఉన్నది అంటే వెకిలి నవ్వులు నవ్వుతూ వెళ్ళి అగ్నిగుండంలో పడడానికే సిద్ధపడుతున్న మనుషులకు తేడా ఏమున్నది చెప్పండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? బోత్ ఆర్ డిస్ప్లేయింగ్ సేమ్ కైండ్ ఆఫ్ అన్వైజ్ attitude, to say the least, unwise, foolish attitude. అదేంటంటే బరి తెగింపు అన్నమాట, తెంపరితనం. ఏం మనకెందుకు వస్తలేదు అట్లా, ఏంటో మరి. అరే బయటకు వెళ్ళకు, బయట ఇన్ఫెక్షన్ ఉందా? మనకేం కాదురా, మనకెందుకు వస్తుంది ఏంటో. అంటే వీడికి కరోనాకు ముందు ఏమైనా అండర్స్టాండింగ్ ఉందో ఏంటో మరి. ముందు కరోనాకు నీకేమైనా ఒప్పందాలు ఉన్నాయిరా, మనకెందుకు వస్తారా అంటే
అంటే నీకేం స్పెషాలిటీ ఉన్నది? ఎవరికైనా రావచ్చు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తానే ఉన్నారు, ఎవరికైనా రావచ్చు బాబు, అందరూ నోరు మూసుకొని ఇళ్ళల్లో ఉండండి. అది ఎమ్మెల్యేలకైనా రావచ్చు, కలెక్టర్లకు రావచ్చు, డాక్టర్లకు రావచ్చు, ముఖ్యమంత్రులకు రావచ్చు, ప్రధానమంత్రికి రావచ్చు. న్యూయార్క్ సిటీ నుండి ఒక లేడీ నర్స్, ఒక ఆవిడ, ఆమె ఒక వీడియో క్లిప్ ఆమె రికార్డ్ చేసి పంపించింది. హృదయ విదారకం అండి. విదారకం అంటే ఇలా చీల్చేసేదన్నమాట. విదారకం అంటే అర్థం అది. హృదయ విదారకం అంటే హృదయాన్ని పర్రున ఒక పేపర్ను చింపినట్టు హృదయాన్ని ఇలా పర్రమని చింపేటటువంటి వీడియో అది. మీకు కావాలంటే నేను అది పంపిస్తాను, కానీ నాకు పంపించడం ఇష్టం లేదు. నేను ఎవరో నా ఆత్మీయ బిడ్డ పంపించిందని నేను భోజనం చేస్తూ ఆ క్లిప్ ఆన్ చేశా. ఆమె ఏడ్చి 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 కన్నీరు మున్నీరై, కన్నీళ్ల పర్యంతం కావడం కాదు, కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, న్యూయార్క్ సిటీలో మేము ఉన్నామండి, with all our equipment and all our medication, all our treatments and all our efforts. నిన్న మొన్న నా వార్డులో ఒక పేషెంట్ ఉంటాడు, బాగానే మాట్లాడుతుంటాడు, రెస్పాండ్ అవుతున్నట్టే ఉంటాడు. డ్యూటీ దిగి వెళ్ళిపోతాను, రేపు పొద్దున వస్తాను, నా పేషెంట్ చచ్చిపోయి ఉంటాడు. డాక్టర్, నా పేషెంట్ ఇలా ఉన్నాడు అని నేను చెప్పడానికి డాక్టర్ రూమ్లో పరిగెడితే డాక్టర్ కుర్చీలో చచ్చిపోయి ఉంటాడు. ఎవరితోనన్నా చెప్పి ఇలాగా సహాయం పట్టండి, వీళ్ళు డెడ్ బాడీ అయిపోయారని చెప్దామంటే, నిన్న నాతో ఉద్యోగం చేసిన నర్స్ ఆమె చచ్చిపడి ఉంటుంది. కొన్ని వేల మరణాలు నేను చూశాను. మేము మనుషులం కాదా? వైద్య సంబంధమైనటువంటి స్టాఫ్ మేము మనుషులం కాదు, మాకు ఫీలింగ్స్ ఉండవా అని ఆ అమ్మాయి ఏడుస్తుంటే నేను ఏడ్చేసాను. నేను ఇక అన్నం తిన్నానమ్మా, నేను లేచి వెళ్ళిపోయాను, వదిలేశాను, అన్నం వదిలేశాను, తినబుద్ధి కాలేదు నాకు. ఇప్పటికీ ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తి చెందే విధానము ఒక మనిషి లోపలికి వెళ్ళినాక ఎలా పనిచేస్తుందని ఎవరికీ తెలియదు. అందుకే ఎక్కడ కూడా ఎవరింట్లో వాళ్ళు ఉండండి, గుమిగూడే పరిస్థితులు వద్దు. ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతున్నాను, ఇక్కడ నా పక్క సందు ఒక పాజిటివ్ కేసు వచ్చిందట, ఇప్పుడే విన్నాను. ఆ సందు మొత్తం రెడ్ జోన్ కింద ప్రకటించేశారు. ఆ సందులోకి వెళ్ళొద్దు, ఎవరు అక్కడి నుంచి బయటికి రావద్దు, మొత్తం బ్యారికేడ్స్. మా ఇంటి ప్రక్కన మిమ్మల్ని భయపెట్టాలని కాదు, భయానక పరిస్థితులు ఉన్నాయి. నువ్వు డాక్టర్వైనా నీకు రావచ్చు, నువ్వు పెద్ద వ్యాపారస్తునివైనా రావచ్చు, నువ్వు స్త్రీవైనా రావచ్చు, పురుషునివైనా రావచ్చు, పెద్ద బాడీ బిల్డర్వైనా నీకు రావచ్చు, అధికారివైనా నీకు రావచ్చు, పండితుడివైనా నీకు రావచ్చు, భక్తుడివైనా రావచ్చు, భ్రష్టుడివైనా రావచ్చు. ఈ వైరస్, ఈ ఇన్ఫెక్షన్ అని చెబుతూ ఉంటే ఏం పర్లేదండి, మనకేం అవుదండి. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు హైదరాబాదులో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, అరబ్ కంట్రీస్లో ఉన్నారు, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. అమెరికాలో అంత వ్యాప్తి చెందడానికి కారణం ఏంటో తెలుసా? ట్రంప్ గారు ప్రకటించారు, దట్ ఈస్ చైనా వైరస్, ఇట్ వోంట్ ఎఫెక్ట్ అస్. ఇది వచ్చిన మొదట్లోనే మొత్తం షట్ డౌన్, టోటల్ కంట్రీ షట్ డౌన్ అని ప్రకటించేస్తే అమెరికాలో అన్ని వేల మంది చచ్చేవాళ్ళు కాదు. పిల్లరా, సమాధి చేయడానికి ప్లేసెస్ లేక పబ్లిక్ పార్క్స్ అన్నీ కూడా
సమాధుల దొడ్లుగా, సమాధుల తోటలుగా మార్చేశారు. అవి చూస్తున్నాను నెట్లో ప్రాక్టికల్గా. పక్కపక్కనే సమాధులు, కాఫిన్ బాక్స్ పెట్టడానికి, సమాధులు పెట్టడానికి, శవపేటికలు పెట్టడానికి పక్కపక్కనే కొన్ని వేల గొయ్యిలు తెస్తున్నారు, పెడుతున్నారు. కొంతమందిని క్రిమేట్ చేస్తున్నారు, అంటే దహనం. బూడిద అడిగితే ఇస్తున్నారు. ఏ బూడిదో తెలియదు, ఎవరిదో తెలియదు, ఏ నమ్మకం. ఆ బూడిద పట్టుకుపోయి ఏం చేయాలా? అయ్యయ్యో, చెప్పడానికి వీలు లేదు. తలుచుకుంటే గుండె పగిలిపోతుంది, తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. బాబు బయటికి వెళ్ళకరా నాయన అంటే, ఏం పర్లేదు, నేను చాలా సేఫ్. ఎలాగరా నువ్వు సేఫ్? ట్రీట్ చేసే డాక్టర్లు చచ్చిపోతున్నారు, నువ్వు సేఫ్ అంటావేంటి? నర్సులు చచ్చిపోతున్నారు, నువ్వు సేఫ్ అంటావేంటి? అంటే నేను అనుకోలేను. ఏంట్రా నువ్వు అనుకోవడం ఏంటి? బుద్ధిహీనుడా. నీ ప్రాణానికి కొరకైనా నీకు భయం లేదు, జాగ్రత్త లేదు, ప్రాణం మీద తీపి లేదు. నవ్వుతాడు అంతే వాడు. ఈ యాటిట్యూడ్ని బట్టే మనుషులు నరకాన్ని కూడా పట్టించుకోవట్లేదు. నేను చెబుతున్నా, నరకం అనేది ఒకటి ఉన్నది. ఆ నరకము నుండి తప్పించుకోవడం అనేది నీ లైఫ్లో ఉన్నటువంటి పెద్ద బిగ్గెస్ట్ ఇష్యూ, బిగ్గెస్ట్ రిక్వైర్మెంట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీడ్ ఆఫ్ యువర్ లైఫ్. నీకున్న అతిపెద్ద అవసరం ఏంటో తెలుసా? ఉద్యోగము, మంచి బట్టలు, మంచి ఆహారము. ఇదేది నీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీడ్ కాదు. నీ జీవితంలో నీకున్న అతి గొప్ప అవసరము ఎట్లా నరకం తప్పించుకోవాలి, ఇదే నీ మనసులో ఉండాల్సిన ప్రశ్న. ఎందుకంటే నరకం ఉన్నదని హిందూ మతం చెప్తోంది, నరకం ఉన్నదని ఖురాన్ షరీఫ్ చెప్తోంది, నరకం ఉన్నదని బైబిల్ చెప్తోంది. 3 ప్రధాన మతాలు నరకం ఉన్నది అని చెబుతుంటే మనం ఎందుకు వెళ్తాం లేరా అన్నారు. నరకం మీద సినిమాలు తీస్తారు. హీరో గారంటే నరకానికి వెళ్ళి అక్కడ యూనియన్ స్థాపించి యమధర్మరాజుకే తలకాయ నొప్పి తెచ్చిపెడతాట. అమ్మో, ఈ మానవులు చాలా జ్ఞానవంతులని అంటాడు వాడు. దేవుడు అంటాడట ఈ మానవుని గురించి. ఎంటర్టైన్మెంట్కి సరిపోతాయండి నరకాన్ని గూర్చి తీసే సినిమాలు, వాస్తవాలు కాదు. కరోనా ఉందిరా అంటే కూడా వినకుండా వెళ్ళి అంటించుకొస్తున్న వాళ్ళలా ఉన్నారు మనుషులు. ప్రభునందు ప్రియులారా, నేను సమాజాన్ని గమనిస్తున్నాను. ఇంతకాలము నాకు ఆశ్చర్యమయ్యేది. 3 ప్రధాన మతాలు నరకం ఉండదని చెబుతుంటే మనుషులు ఎందుకు పట్టించుకోరు అని నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఈ 61 ఏళ్ల ప్రాయం వచ్చి ఆల్వేస్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ మీ, a big mystery in my sight, in my view. How can people be so careless? How can men and women be so careless about their own eternal safety and security? ఎట్లాగా, ఏంటి ఇలాగా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు అని నాకు పెద్ద మిస్టరీగా ఉండేది ఈ కరోనా భూతం వచ్చేదాకా. ఇప్పుడు నా కళ్ళు తెలుసుకున్న ఈ విషయాన్ని గ్రహించడానికి. ఓహోహోహో, ఇదన్నమాట మనుషుల బేసిక్ నేచర్ అండ్ క్యారెక్టర్ అండ్ మెంటాలిటీ అండ్ యాటిట్యూడ్. ప్రమాదం ఉన్నదంటే భయపడరు, ఎందుకంటే జ్ఞానం లేదు. జ్ఞానము కలిగిన వాడు ప్రమాదం రావడం చూసి దాక్కుంటాడు. దాక్కోకుండా ముందుకెళ్ళిపోతున్నాడు, ట్రక్ ముందుకెళ్ళిపోతున్నాడు, నాగుపందరికి వెళ్ళిపోతున్నాడు, పుట్టలో ఏళ్ళు పెట్టేస్తున్నాడు. మనకేం అవ్వదులే అని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నాడు. దానికి అర్థం ఏంటంటే వీడికి జ్ఞానం లేదు, మూర్ఖుడు వీడు. అలాగే తాగొద్దురా అని చెబుతున్నారు. సిగరెట్ తాగొద్దని సిగరెట్ కంపెనీ కూడా చెబుతున్నాడు. మద్యం తాగొద్దురా అని వాడే చెబుతున్నాడు, మద్యం తయారీదారు. ఏం పర్లేదు, తాగాలి. ఎందుకు తాగాల? ఎందుకు? దేని కొరకు?
ఏం ప్రయోజనం? అవి మీకు తెలియదు సార్, మీరు తాగితే తెలియదు ఎంత మజా ఉంటుంది. ఏంటి మజా బాబు? నీకు కాలేయానికి రంధ్రాలు పడతాయి, నీకు క్యాన్సర్ వస్తుంది. నువ్వు 100 ఏళ్ళు బతకాల్సినోడు 50 ఏళ్ళకే చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే సమయానికి ముందుగా చచ్చిపోతే నీ భార్య ఏమైపోతుంది, నీ పిల్లలు ఏమైపోతారు? వద్దు నాయన, అది ఆహారం కాదు కదా, అది విషం. పర్లేదండి, ఏం పర్లేదు, కొంచెం కొంచెం. ఈ అలవాటు సిగరెట్ తాగుట ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ కంపెనీ వాళ్ళు దాని మీద భయంకరమైన బొమ్మలు ప్రింట్ చేసి అమ్ముతున్నారు. ఈ మొత్తం చెంప మొత్తం తినేసి క్యాన్సర్, దవడ మొత్తం, ఈ గుట్కాలు అండ్ చివింగ్ టొబాకో, గుట్కాలు నమిలితే అది సిగరెట్ కన్నా ఘోరమైనటువంటి 10 రెట్లు ఎక్కువ విషయం. అది సిగరెట్టే ఘోరము, సిగరెట్ కంటే కూడా ఘోరమైన విషయం గుట్కా. అయినా సరే అలవాటు అయిపోయింది సార్, ఫ్రెండ్స్లో అలవాటు. ఫ్రెండ్ అలవాటు ఏమిట్రా, నీకు ప్రాణాపాయము, నీ ఆరోగ్యం నాశనం అవుతుంది. మామూలుగా చావవు, నువ్వు చాలా శ్రమపడి చిత్రవధ అనుభవించే చచ్చిపోతావు. ఒక పెద్ద మనిషి నాకు తెలుసు, చాలా మంచివాడు, సమాజంలో చాలా గౌరవాన్ని పొందినవాడు, నాకు తెలుసు. ఆయన చుట్ట ఒకటి అలవాటు ఉండేదానికి. అందరూ చెప్పారు, ఆయన భార్య చెప్పింది, పిల్లలు చెప్పారు, ఆయన ఒక మాస్టర్, ఆయన స్టూడెంట్స్ చెప్పారు, వద్దండి ఏం పర్వాలేదురా, మరీ దినమంతా ఊది పారేస్తున్నానేమిటి, చుట్ట పొద్దున్నే ఒకటి రాత్రి ఒకటి నాకు అలవాటు అని. పెద్దవాడు, ఆ పెద్దరికం అనేది ఒకటి ఉంది, ఫేస్ వాల్యూ, అది ఒకటి తప్ప ఆయనకు అన్ని మంచి లక్షణాలు. మహాకవి, పండితుడు, మేధావి, గొప్ప ఉపన్యాసకుడు. నోట్లో క్యాన్సర్ వచ్చింది, నిండు వృద్ధాప్యం, ఈ కింద ఎముకంతా కూడా క్యాన్సర్ వచ్చేసి ఈ లోయర్ జా బోన్ తీసేశారు, రిమూవ్డ్. ముఖం వికారంగా కుంచుకుపోయింది, పై దవడే ఉంది, కింది దవడ లేదు. ఇక్కడి నుంచి మనిషికి అలాగా ఒత్తినట్టు అయిపోయింది. పోతే పోయింది, భోజనం ఎలా చేయాలి? గొంతులో ఒక గొట్టం వేశారు, ఏం తింటున్నాడో టేస్ట్ తెలియదు. పెట్రోల్ ట్యాంకులో, స్కూటర్లో, మోటార్ బైక్లో, కార్లో ఇంధనం పోసినట్టు. నేను చూడడానికి వెళ్ళాను, ఆకలిస్తుందంటాడు, నోరు లేదుగా తెరవటానికి, గొట్టంలో గుండా పోయాలి. గుటికేస్తున్నాడు, గుటికేయడం రావట్లేదు. ఓ అని మూగగా రోధిస్తున్నాడు ఒక మహామేధావి, మహాపండితుడు. పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఆయనకు పాదాభివందనం చేసిపోయేంత గొప్పవాడు, మంచివాడు, ఎన్నో దీపాల్లో దీపం వెలిగించినవాడు, ఎన్నో కుటుంబాలు నిలబెట్టినవాడు. కానీ విషం తాగాడు, విషం 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 తాగాడు. ఇంకా ఏదో పాపం చేసి ఆయన శిక్ష పొందటం కాదు. మేమయ్యా అన్ని చదువులు చదివావు, అన్ని ఉపన్యాసాలు, అన్ని రచనలు చేసావు, ఈ చిన్న విషయం నీకు అర్థం కాలేదా అంటే దానికి జవాబు లేదు. అంటే విన్నానండి కానీ అంత సీరియస్ అనుకోలేదండి. ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ. హెచ్చరిక వినబడుతుంది, దాన్ని సీరియస్గా తీసుకోలేదు. తప్పులు చేయకురా, సారాలు, మద్యం, ఈ విస్కీ బ్రాండీ లాంటి మత్తు పదార్థాలు, గుటకాలు, సిగరెట్లు వద్దు, వద్దు నాయన, వద్దు వద్దు, అది నీ ఆరోగ్యం చెడిపోతుంది. చాలామంది ఒకప్పుడు భయంకరంగా తాగేసి తర్వాత మారు మనసు పొంది ఇంకా ఇప్పటి నుంచి తాగని అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? ఆ విష ప్రభావము ఇప్పటి నుంచి సడన్గా మానేశాడు, నిజమే మంచివాడు అయిపోయాడు.
కానీ లోగడ తాగిన విషము అట్లా ఉండిపోతుంది లోపల. ఒకప్పుడు వీడు తాగబోతు అనేది ఇప్పుడు బ్లడ్ తీసినా సరే చెప్తుంది. ఇప్పుడు బ్లడ్ తీస్తే ఒకప్పుడు ఈయన ఆల్కహాలిక్ అని చెప్పేస్తుంది. అలాగా లోపల పోయి విషం సుఖ నివాసం చేస్తుంది. మరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాడికి ఎక్కడ లేని రోగాలు వస్తాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు తెలుసా? మీరు ఒకప్పుడు ఆల్కహాల్ తాగేవారా, ఒకప్పుడు సిగరెట్ తాగేవారా, అన్ని కేసు హిస్టరీ మొత్తం కూపి లాగుతాడు. అవునండి, నేను రోజు ఒక 10 సిగరెట్ ప్యాకెట్లు ఊదేసేవాడిని. దట్ ఈస్ డిమాండింగ్ ఇట్స్ టోల్ నా. అది ఇప్పుడు దానికి రావాల్సిన ఫీజు అడుగుతుందా ఇచ్చేసి. నీ ప్రాణమే. నేను సిగరెట్ను గూర్చి బోధ చేయట్లేదు, తాగుడు గూర్చి కాదు నేను చేసే బోధ, కరోనా గూర్చి కాదు నేను చేసే బోధ. నేను చేసే బోధ, నేను మీ ముందుకు తెస్తున్న సందేశం ఏంటంటే కొంచెం గమనించి చూడండి. మనుషులలో ప్రమాదం వస్తుంది అంటే భయపడే తెలివి లేకుండా పోయింది. దాట్ ఈస్ ద మెసేజ్ దిస్ ఆఫ్టర్నూన్, దిస్ సండే. సమజ్గా బాత్ అర్థమైందా? ఈ అంత్యకాలంలో 2 తిమోతి 3:1 నుండి ఏమన్నాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎందుకనగా మనుషులు మూర్ఖులై ఉంటారు. లాజిక్ లేదు. అరే బాబు, నీకు ప్రమాదం రానంటే నవ్వుతూ ఆ ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. మూర్ఖులు గనక వద్దు, అది మంచిది కాదని తెలిసినా అదే విష ప్రభావంలోకి వెళ్ళిపోతున్నారు. చెడు అలవాట్లు, అన్య స్త్రీల సాంగత్యం వద్దు. నీకు సుఖరోగాలు వస్తాయి, నీ శరీరం అంతా రోగాల పుట్ట వస్తుంది, రోగాల పుట్టగా మారిపోతుంది. అంటే తిరిగేవాడు తిరగటం మానడు, తాగేవాడు తాగటం మానడు, గుటక మానడు. భవిష్యత్తులో నీకు ప్రమాదకరమైన సంగతి అంటే పర్వాలేదులేండి, మనకు రాదులేండి, మనకెందుకు వస్తుంది అట. ఎందుకు రాదు నీకు? నీదేమన్నా ఆల్ ప్రూఫ్ బాడీయా? నువ్వు మనిషివి కాదు. నిన్ను మించిన మహామేధావులకు, మహానుభావులకు, మహాబలశాలులకే వచ్చింది, నీకెందుకు రాదు? తాగి సినిమా స్టార్లు, కొంతమంది అందగత్తెలు, అందగాళ్ళు, అనేక మంది యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి మహా కళాకారులు, వాళ్ళు తమ సినీ కెరీర్ అంతంలో మంచానికి బల్లిలాగా అంటుకుపోయి, ఎముకల గూడులాగా అంత పెద్ద కళ్ళు, అంత పళ్ళు బయటకు వచ్చి భూతంలాగా మారిపోయారు. ఎందుకు అలాగైపోయారంటే తాగేలాగైపోయారు. ఎందుకు తాగారంటే మనశ్శాంతి లేక. మనశ్శాంతి లేకపోతే తాగాల? ఈ తాగేవాళ్ళు ఏదన్నా చాలా దుఃఖ సమయం ఉందనుకో, తాతగారు మా అమ్మగారు చనిపోయారు అనుకో, చాలా బాధగా ఉందిరా, ఇంత బాధ తట్టుకోలేరు, తాగాల్సిందరా అని వెళ్ళి తాగుతాడు. సరే, ఆ దుఃఖం మర్చిపోయాక వాళ్ళ బంధువుల ఇళ్ళల్లో పెళ్ళి అవుతుంది ఏదైనా. అబ్బా ఎంత సంతోషం రా, ఈ ఆనందం తట్టుకోలేవు. ఇంత సంతోష సమయంలో తాగాలరా, కదా తాగకపోతే బాగోదు. అరే, ఎవరైనా చచ్చిపోతేనేమో దుఃఖం ఉందని తాగుతాడు, పెళ్ళవుతేనేమో ఆనందం ఉందని తాగుతాడు. ఇంతకు వీడు దుఃఖం ఉన్నందుకు తాగుతున్నాడా, ఆనందానికి తాగుతున్నాడు? అంటే తాగడం కొరకు తాగుతున్నాడు అంతే. వాడికి సాకు, ఒక బహానా కావాలి, ఏదో ఒక అకేషన్ కల్పించుకుంటాడు, వాడికి అది కావాలి. తాగేవాడే వాడి కొడుకు తాగితే ఒప్పుకోడు. మాట వద్దురా, వేరే విధవా, అప్పటికి ఇంత పెద్ద అలవాట్ల మీకు, అప్పుడే నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండరా, కాళ్ళు కొడతాను ఏంటి, అప్పుడే సిగరెట్. అప్పుడే వీడి నోట్లో సిగరెట్ పెట్టుకొని కొడుకుని కోప్పడతాడు, ఏంట్రా సిగరెట్ తాగుతున్నా విధవా అని. తప్పని తెలిసి చేయటం, ఇది ప్రమాదకరమని తెలిసి చేయటం, ఇది మరణమును నాకు తీసుకొస్తుందని తెలిసి చేయటం.
అదే వైఖరి రక్షణ విషయములో ఉన్నది. అది ఇవాల్టి ప్రసంగం. నిత్యమైన ప్రమాదం ఉన్నది, దానిని గూర్చి ఆలోచన చేయాలి. ఎలా తప్పించుకోవాలని ఆలోచన కలిగి ఉండాలి. సరే, ఆ ఆలోచన అసలు మన ప్రాచీన గ్రంథములు ఏమని చెబుతున్నాయి? నరకం ఎలా తప్పించుకోవాలి, దేవునితో ఎలా సమాధానపడాలి, మీరు నమ్మిన మీ పుణ్య గ్రంథాలు, మీరు నమ్మిన మీ సనాతన గ్రంథములు ఏం చెబుతున్నాయి? అవన్నీ మాకు అక్కర్లేదండి. ఆ గ్రంథాలు విందాలు ఈ చెప్పడం మాకు అక్కర్లేదు. మేము నమ్ముకున్న దేవతలు ఏదో మాకున్నారు చాలు. ఈ కరోనా ఉందిరా అన్నా సరే బయటికి వెళ్ళినోడికి వీడికి ఏంటి తేడా నాకు చెప్పండి. మాకు వేదాలు ఉన్నాయి సార్, మీరు చెప్పే మతం నాకు అక్కర్లేదు. సరే, మీ వేదంలోనే విరాట్ పురుషుడు భూమి మీద పుట్టి యజ్ఞమవుతాడని ఉంది కదా, అది రాంగ్ ట్రాన్స్లేషన్. ఏంటి దాశరథి రంగాచారి గారు రాంగ్ ట్రాన్స్లేషనా? మరి ఆయనకు అక్షరవాచస్పతి అని బిరుదు ఎందుకు పెట్టారు? అప్పుడు ఏ పెట్టానండి మావుడు. ఇదంతా మూర్ఖత్వం కాదంటారా? నేను సూటిగా అడుగుతున్నాను. దాశరథి రంగాచార్య గారికి అక్షర వాచస్పతి అని బిరుదు పెట్టి ఆయన మావాడని గొప్పలు చెప్పుకొని సన్మానాలు చేసి ఆయన చేసిన ఆంధ్రానువాదాన్ని అంగీకరించకపోవడం మూర్ఖత్వము కాదా? సరే, ఆయన ఎంత మేధావైనా వేదం అనేది చాలా మహోన్నతమైందని ఆయన తప్పు చేసి ఉండొచ్చు కదా అంటే, సరే ఇది తప్పు అని నిరూపించండి. వేదములో యజ్ఞము లేదని నిరూపించండి. నేను చెప్పాను కదా, అతడే శబ్దము, అతడే జలము, బలము, అతడే వీర్యము, అతడే యజ్ఞము, అతడే విరాట్ పురుషుడు, అతనిని మించి అవతరించిన వాడెవడు లేడు. శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయం 23వ అధ్యాయం క్లియర్గా చెప్తున్నాను కదా. శబ్దం అనేవాడు ఉన్నాడు, ఆయన భూమి మీద పుడతాడు, అతడే అగ్ని, అతడే ఆదిత్యుడు, అతడే యజ్ఞము, అతడు అవతరించినప్పుడే యజ్ఞం జరుగుతోంది. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపం కనుగొన్నాను. అతడు తప్ప వేరొక అవతారము లేదు. ఏ శ్లోకంలో ఉంది, ఏ మంత్రంలో ఉంది, ఏ వేదంలో ఉంది, ఏ అధ్యాయంలో ఉంది? క్లియర్ కట్గా హైందవ క్రైస్తవం బుక్ రాసింది. ఇది మూర్ఖత్వం కాదా? మరి దాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం కాదా? జవాబు ఇవ్వకపోవడం మూర్ఖత్వం కాదా? జవాబు ఇవ్వకపోయినా నన్ను ద్వేషించడం మూర్ఖత్వం కాదా? TV5లో జరిగినటువంటి ఓపెన్ పబ్లిక్ డిబేట్ పీఠాధిపతులతో నాకు జరిగిన డిబేట్లో బహిరంగ చర్చా వేదికలు నేను అడిగా, వేదములలో ఉన్నటువంటి 39 వర్ణనలు, ప్రజాపతి అనే దేవునికి ఉన్నటువంటి 39 బిరుదములు, వర్ణనలు, విశేషణాలు ప్రభువైన యేసులో ఉన్నాయి. యేసును గూర్చిన ప్రస్తావనే వేదనలో ఉంది. అంటే మొన్న పుట్టినటువంటి యేసును గూర్చి 1000 ఏళ్లకు ముందు ఉన్నటువంటి వేదంలో ఎందుకు ఉంటుంది అంటే, జరగనున్న దాన్ని ముందే చెప్పటము వేదములోని దివ్యత్వము, దైవత్వము. దేవుడు భవిష్యత్తు చెప్పగలడు గనక పుట్టబోతున్న వాడిని గూర్చి వేదం చెప్పింది అని చెప్పాను. వేదములో ఉన్న 39 బిరుదములు ఖచ్చితంగా యేసుకు సరిపోతున్నాయి. సత్యం హి ప్రజాపతి అంటే నేనే సత్యమునన్నాడు. అన్నం వై ప్రజాపతి అంటే నేను జీవాహారమునన్నాడు యేసు. ప్రజాపతిరగ్ని అంటే మన దేవుడు దహించు అగ్ని అని బైబిల్లో ఉన్నది. అలాగే ప్రజాపతి శబ్దం హి ప్రజాపతి, దేవుని వాక్యమును నామము యేసుకున్నది. యజ్ఞం ప్రజాపతి, ప్రజాపతిరగ్ని, యజ్ఞ ప్రజాపతి అంటే తానే యజ్ఞమైన వాడే ప్రజాపతి, ఆయనే సృష్టికర్త.
ఆయనే సూర్యుడు, ఆయనే శబ్దము, నేనే అన్నమునంటాడు, నేనే సత్యమునంటాడు, నేనే యజ్ఞము అవుతానంటాడు. ఈ లక్షణములన్నీ యేసులో ఉన్నవి. నేను అడిగాను పెద్దలను, ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, ఇలాంటి సాక్ష్యము పలికిన వ్యక్తి మీ 33 కోట్ల మందిలో ఎవరున్నారో చెప్పండి, చెబితే నేను అతన్ని ఆరాధిస్తాను. మీరు చెప్పలేరా? మేము చెప్పలేమన్నారు అన్నారు. మరి మీరు చెప్పలేనప్పుడు యేసుని వేద్యుడని నేను ఎందుకు నమ్మొద్దో చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే నన్ను దూషించటం మూర్ఖత్వము అవునా కాదా అని బుర్రకాయలో కాస్త గుజ్జున్నోళ్ళని అడుగుతున్నాను. నేను గుజ్జు లేని వెధవలను కాదు. ఈ కరోనా సందర్భంగా మేము సువార్త చెబుతుంటే ఎవడో కింద కామెంట్ పెట్టాడంట, థూ మీ బ్రతుకులు జడా, ఇంత దరిద్రులరా మీరు, కరోనాను కూడా విడిచిపెట్టకుండా మత ప్రచారాలు చేస్తారా మీరు అన్నట. వాడెవడు వెధవన్నారు, వెధవ ఆడ పందికి పుట్టుంటాడు, ఆడు మనిషికి కాదు. అదే తిట్టు నేను తిట్టొచ్చు, థూ నీ బతుకు జడా. ఇంత విపులముగా మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడం చేత కాకపోయినా ఇంకా నా మీద దూషణ పలికేంత బరితెగింపురా నీకు, నీ బ్రతుకు జడా. వేదములోని 39 విశేషణాలు 33 కోట్ల మందిలో ఎవరికి చూపలేకపోయినా వాళ్ళని పట్టుకుంటావు. ఆ విశేషణాలు యేసులో కనబడ్డా యేసును ద్వేషిస్తావు, నీ బతుకు చెడా. నువ్వు మనిషివా పందివరా అని నేను తిట్టొచ్చు, కానీ తిట్టను. తిట్లా నేను, అలా తిట్టే అవకాశం ఉందని నేను జస్ట్ చెబుతున్నా. తిట్లా, ఆడు మంచోడే, వాడు రక్షణ పొందాలి. కానీ మేము తిట్టడం మొదలు పెడితే చాలా భయంకరంగా ఉంటుంది. తూ నీ బతుకు చెడాలి నువ్వు, నేను కూడా అంటాను. నా బతుకు ఎందుకు చెడాలి? ఎందుకురా? వేదమును గౌరవించినందుక, వేదాలు చదివినందుక, అక్షర వాచస్పతిని మీరు నెత్తిన పెట్టుకున్న దాశరథిని గౌరవించినందుక, వేదములో ఉన్నవాడు చరిత్రలో ఎవరో చెప్పమని నేను అడిగితే మీరు చెప్పలేనందుక నా బతుకు చెడాలి? మూర్ఖులారా, ఈ మూర్ఖత్వాన్ని విసర్జించి రానున్న నిత్యమైన అపాయం, నరకాగ్నిగుండం అనే అపాయమును తప్పించుకోవడానికి యేసు అని ఆశ్రయపురములో దాక్కోండి. యేసే ఆశ్రయపురము. నరకము నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీకు ఇంకో మార్గం లేదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. మీ పాపాలు క్షమించే అధికారం నాకున్నదన్నాడు. నేను మీ చేత సేవలు చేయించుకోవడానికి రాలేదు, నేనే మీకు పరిచారము చేయడానికి వచ్చాను. మీ అందరి కొరకు విమోచన క్రయధనముగా మీరు పాపాల నుండి, నరకము నుండి విమోచింపబడడానికి అవసరమైన ఖరీదుగా నా ప్రాణమును ఇవ్వడానికి వచ్చానన్నాడు యేసు. అలా వస్తాడని వేదము చెప్పింది. ఇదిగో ఆ ఉద్దేశంతో నేను వచ్చానని యేసు చెప్పాడు. ఇంకెవడైనా చెప్పాడా? తూ బ్రతుకు చేయడానికి మమ్మల్ని అంటారా మీరు? నువ్వనుకోవాలి, ఛీ నా బ్రతుకు చేయడానికి నువ్వనుకో. ఎందుకంటే నేను అడుగుతున్నా, చిన్నప్పటి నుంచి 40 ఏళ్ల క్రితం నుంచి అడుగుతున్నా. మీరు చెప్పుకున్న పురాణాలు లక్షల కోట్ల ఏళ్లకు సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ ప్రూఫ్స్, పురాతత్వ శాస్త్ర సంబంధమైన ఒక రాయి పట్టుకురండి. రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా ఇది త్రేతాయుగపు రాయి, ఇది ద్వాపర యుగపు రాయి, ఇన్ని లక్షల ఏళ్ళు అని చెప్పి ఒకటి పట్టుకురండి అని చెబుతున్నా. మీరు చెప్పుకున్న కథలకు పురాతత్వ శాస్త్ర సంబంధమైన తేదీలు, రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా మీరు తేదీలు నిరూపించకపోయినా మీరు యేసును ద్వేషిస్తారా? మీ బతుకులు జడ అంటున్నాను నేను. ఏం చేస్తారా మీరు? మేమే కనుక రెచ్చిపోతే మీరు ఉండరు, భస్మం అయిపోతారు. జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, మాది గొప్ప మతం, యేసు ప్రభు వాళ్ళది నిన్న మొన్న అనుకునే
విధవాయులందరూ గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్నటువంటి ఆ లక్షల కోట్ల ఏళ్ళకి ఇప్పటిదాకా నిరూపణ లేదు. నోవహు కాలంలో జలప్రళయం వచ్చిందని బైబిల్ చెబుతోంది. లోకవ్యాప్తంగా జలప్రళయం ఏ తారీఖు అని బైబిల్లో ఎస్టాబ్లిష్ చేయబడిందో దానికి పురాతత్వ శాస్త్రవేత్తలు సరిగ్గా మ్యాచింగ్ డేట్ నిరూపించారు. నువ్వు హరప్ప మొహెంజోదారో నాగరికత, సింధులోయ నాగరికత, నైలు నది నాగరికత, మెసొపొటేమియా నాగరికత, ఆర్య ద్రావిడ నాగరికత, ఏమైనా సరే క్రీస్తుకు పూర్వం 3000 ఏడు ఇది చరిత్ర. మీరు చెప్పుకున్నవన్నీ ఏమో పురాణాలు, అవి వాటిని కూడా మేము తృణీకరించలేదు. అవి యౌగిక అర్థములో, ఆధ్యాత్మిక అర్థంలో మనకు మోక్ష మార్గాన్ని ఉపదేశించే కథలు. అందులో కూడా కొంత విలువ ఉంది, ప్రయోజనం ఉంది. వాటిని మేము చాలా మక్కువతో చదువుతాం. మేము ఎవరిని తృణీకరించలేదు. కానీ వేదములలోని సకల లక్షణాలు తనలో కలిగి మానవ చరిత్రలో ప్రత్యక్షమైనటువంటి యేసును నిష్కారణంగా ద్వేషిస్తున్నారు. మేము అడిగిన ప్రూఫ్స్ ఏమో మీరు చూపలేరు. ప్రూఫ్లు చూపే మమ్మల్ని కూర్చి మీరు దూషిస్తున్నారు కనుక మీ బ్రతుకులు జడ అని నేను అంటున్నా. ఇప్పుడు దయచేసి అని అనిపించుకోకండి. మనసు మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. నా కుమారుడు ఆ జ్ఞానం సంపాదించుకో అంటే చాలా చదువుకున్నానయ్యా, ఇంకేం జ్ఞానం రావాలి అని అడుగుతాడేమోనని అన్నాడు. ఒరే, జ్ఞానం సంపాదించుకోవడం అంటే ఏంటంటే ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు కాదురా. అపాయము రావడాన్ని చూసి దాక్కునే జ్ఞానం ఉండాలి. నరకం అనే ఘోరమైన నిత్యమైన ప్రమాదం ఉన్నది. ఆ నిత్య ప్రమాదం నుండి తప్పించుకోవడానికి యేసుక్రీస్తునే ఆశ్రయపురములో దాక్కునే తెలివి సంపాదించుకోనండి. ఆ తెలివి దేవుడు నాకు ఇచ్చాడు. యేసుని నమ్ముకున్నాను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని బైబిల్ సెలవిచ్చింది. ఎంత తెలివి ఉంటే ఏం లాభం? నరకం తప్పించుకునే తెలివి లేదు నీకు. బాగా చదువుకున్నావు, అగ్నిగుండంలో పోయి పడుతున్నావు, నీ సర్టిఫికేట్లు ఏమైనా పనికొస్తాయా? నీవు రక్షిస్తాయా? క్రైస్తవులు కూడా ప్రమాదం రాబోతుందని మీరు కూడా దాక్కోవాలి సుమా. ఇష్టానుసారంగా బోధలు చేయకండి. లేఖనాలకు వ్యతిరేకమైన ప్రసంగాలు చేస్తున్న బోధకుడా, నీకు ప్రమాదం పొంచి ఉన్నది, జాగ్రత్త. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ముందు నీ బోధ పరీక్షించుకో. లేఖన వ్యతిరేకమైన బోధలు సంఘ కాపరులారా మానుకోండి. విశ్వాసులారా, మా తాతల నాటి నుంచి బోధ వచ్చిందని బైబిల్కు విరోధమైన బోధలను మీ కానుకలతో పోషించడం మానుకోండి. లేకపోతే 1 పేతురు 4:17 ప్రకారం తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభముకు కాలము వచ్చుచున్నది. అప్పుడు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభము. చాలా కష్టం. చాలా రైచస్ మ్యాన్, హోలీ మ్యాన్, వైజ్ మ్యాన్, అనాయింటెడ్ మ్యాన్ అనుకున్నోడే గడగడలాడిపోతాడు, అల్లాడిపోతాడు, తన్ను తాను దేవుని ముందు నీతిమంతునిగా నిరూపించుకోలేక. క్రైస్తవులేమి, క్రైస్తవేతరులేమి, ముందు ప్రమాదం ఉన్నది. కాస్త తెలివి తెచ్చుకొని, బ్రతుకులు మార్చుకొని, ఆలోచన మార్చుకొని, మనస్సు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, సత్యమునకు హృదయంలో చోటిచ్చి సత్యానికి విరోధంగా మాట్లాడడం మానేసి ఎక్కడి వారక్కడే మారు మనసు పొందండి. అపాయం వస్తోంది. ఇప్పుడున్న ఈ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినా రాకపోయినా నువ్వు ఈ భూమి మీద ఎల్లకాలం ఉండవు. ఇప్పుడు కాకపోతే ఇంకొక నాళ్ళకైనా వెళ్ళిపోతావు. అసలు ప్రమాదం ఇది కాదు. అసలు ప్రమాదం కరోనా కాదు. అసలు ప్రమాదం నిత్య నరకాగ్నిగుండం, అగ్నిగంధకముల సరస్సు. ఒకసారి అందులో పడ్డావంటే మళ్ళీ నువ్వు బయటకు వచ్చేది ఉండదు. ఇక యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు అంతములేని కాలం. నిత్య చిత్రహింస, నిద్ర రాదు, చావు రాదు, దాహం వేస్తుంది,
నీకు నీటి చుక్క దొరకదు. ప్రార్థన చేస్తావు అక్కడ, ఓ దేవా దేవా కనికరించని. దేవునికి వినిపించదు నీ కేకలు, పరలోకానికి వినిపించవు. యేసును తృణీకరించిన దానికి ఫలితం ఇది. దాట్ ఈస్ ద రివార్డ్ ఆర్ రిజల్ట్, వేజెస్ ఆఫ్ రిజెక్టింగ్ జీసస్ క్రైస్ట్. డోంట్ యూ ఎవర్ కమిట్ దట్ మిస్టేక్. ఇంకా ఏం పాపాలు చేస్తున్నావు, పుణ్యాలు చేస్తున్నావు, అది నీ ఇష్టం, నీ కర్మ, దేవుని ఇష్టం. మీరు దేవుడు ఏమైనా చేసుకోండి. ఏ పాపాలు పుణ్యాలు చేస్తున్నారో నాకు అవసరం లేదు, కానీ ఈ తప్పు మాత్రం చేయకండి. ఈ తప్పు మాత్రం చేయకండి. యేసును తృణీకరించడం అనే తప్పు చేయకండి. ప్లీజ్ డోంట్ గో టు హెల్. అపాయం వస్తుంది, దాక్కోండి. దాక్కునమనే సందేశాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ అందించండి. నరకమున్నదని అన్ని మతాలు చెబుతున్నాయి. నరకము నుండి నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పిన ఏకైక దైవావతారుడు నజరేయుడైన యేసుక్రీస్తు రక్షకుడు, లోకరక్షకుడు, విశ్వరక్షకుడు, నీ రక్షకుడు, నా రక్షకుడు. యేసును ద్వేషించడానికి నీకు ప్రాపర్ రీజన్ లేదు, తెలుసా నీకు? యూ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు హేట్ జీసస్. నిన్ను కన్నవాడు, నేను సృష్టించినవాడు, నీ కోసం మరణించి లేచినవాడు. ఎందుకు యేసును ద్వేషిస్తావు? అగ్నిగుండం ఎలా తప్పించుకుంటావు? బయట ప్రమాదం ఉండదంటే ఏం పర్వాలేదని వెళ్ళి అంటించుకొస్తున్న వాళ్ళకి, యేసును ద్వేషించి నరకానికి వెళుతున్న వాళ్ళకి ఏమీ వ్యత్యాసం లేదు, ఏం భేదం లేదు. అలాగే వాళ్ళు మూర్ఖులు, వీళ్ళు మూర్ఖులు. ముఖ్యమంత్రి గారు అంటున్నారు, నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, జనాలు ఇట్లా ఉన్నారు సార్, మూర్ఖులు సార్, వద్దన్నా బయటికి వెళ్తున్నారండి, బయట ఇన్ఫెక్షన్ ఉందన్నా బయటికి వెళ్తున్నారండి. వీళ్ళు అంటున్నారు అధికారులు, పోలీసు వాళ్ళు అండి. పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ తిరుగుతూ ఉంది మా ఇంటి చుట్టూ. కొంతమంది మంచిగా చట్టపట్టాలు వేసుకొని చలాకీగా చల్లగాలికి ఆహ్లాదంగా వాకింగ్కి వెళ్తున్నారు. పోలీసులు వచ్చి అడుగుతున్నారు, ఏం బాబు ప్రకటనలు చూడట్లేదా నువ్వు ఇంటర్నెట్లో, టీవీలో? ముఖ్యమంత్రి గారు చెప్పట్లేదా ఏం పని, ఎందుకు వస్తున్నావు బయటికి? ఊరికెళ్ళగా. అరే ఊరికెళ్ళగేంట్రా బాబు, పట్టుకెళ్ళి క్వారంటైన్లో పడేస్తాం. లేదు సార్, చెప్పితే అర్థం కావట్లేదా అని పోలీసు డిపార్ట్మెంటు, ముఖ్యమంత్రి గారు, అధికారులందరూ అంటుంటే కూడా పట్టించుకోకుండా ఉన్న ఈ జనము చక్కటి తార్కాణం. ఈ అంత్యకాలంలో మానవ సమాజమంతిదే బాపతు. ప్రమాదాన్ని చూడరు, తప్పించుకుందామని ఆలోచించరు, తప్పించుకోమని చెబుతున్న వాడిని ద్వేషిస్తారు, అన్యాయంగా దూషిస్తారు, సిగ్గు శరం లేకుండా అబద్ధాలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని, ఆధారాలు లేవు, రుజువులు లేవు, ఆర్కియాలజీ ప్రూఫ్స్ లేవు, రేడియో కార్బన్ డేటింగ్స్ లేవు. అయినా సరే అన్ని డేటింగ్స్, అన్ని ప్రూఫ్స్ కలిగిన సువార్త చెబుతున్న మమ్మల్ని దూషిస్తారు. మూర్ఖులు కాదు, మూర్ఖులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జ్ఞానం సంపాదించుకోండి. ఆ జ్ఞానం పేరే యేసు. 1 కొరింథీ 1:31 దేవుని మూలముగా ఆయన యేసుక్రీస్తే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమున్నాయను. ఆ జ్ఞానము నాకు దయచేయమని యేసుని అడగండి, ఆయనే జ్ఞానమై నీలోనికి వస్తాడు. అప్పుడు ప్రమాదం ఏమిటో, తప్పించుకోవటం ఎలాగో నీకు అర్థమవుతుంది. అటువంటి ధన్యత దేవుడికి నీకు అనుగ్రహించును గాక. సమయం మించిపోకముందే మారు మనసు పొందు. వ్యర్థమైన ద్వేషాలు మానుకో. ఎవడో చెప్పిన మాటలు చిలక పలుకుల్లాగా పలికి క్రైస్తవులను ద్వేషించడం మానేయి. చాలా తప్పు చేస్తున్నావు నువ్వు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇవాళ సువార్త చెప్పిస్తున్నాడు నా ద్వారా. ఇకనైనా మారు నడుచుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. అందరము మనకు ముందున్న ప్రమాదాన్ని తప్పించుకోవడానికి సిద్ధమవుదాం. రండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఎక్కడున్న వారు అక్కడే కళ్ళు మూసుకోండి. శరీర నేత్రాలు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని సృష్టికర్త అయిన యేసు వైపు దృష్టి సారించండి. యేసయ్యా,
నీకు వందనాలయ్యా. నాతో మాట్లాడినావు, నీకు వందనాలు. నన్ను గద్దించావు, నీకు వందనాలు ప్రభువా. ముందున్నటువంటి ప్రమాదము ఏదో నాగుపాము మహాసర్పము కాదు, కరోనా ఇన్ఫెక్షన్ కాదు, కోవిడ్-19 కాదు. నాకు ముందున్న ఘోర ప్రమాదం నా మీదకి ట్రక్ దూసుకురావడం కాదు, నా మీదకు వస్తున్న భయంకరమైన ప్రమాదం, నిత్యమైన ప్రమాదం, అగ్నిగంధకముల గుండమే అనే వాస్తవాన్ని, సత్యాన్ని యేసయ్యా నాకు ఇవాళ తెలియజెప్పినందుకు నీకు వందనాలని చెప్పండి. అపాయం రావడం చూసి ఎక్కడ దాక్కుంటావు? వేదములలో చెప్పబడిన యజ్ఞపురుషుణ్ణి వదిలేసి ఎక్కడ తప్పించుకుంటావు? ఎక్కడ దాక్కుంటావు? మూర్ఖులుగా ప్రవర్తించకండి ఎవరైనా సరే. యేసును ద్వేషిస్తే తగిన మూల్యం చెల్లిస్తావు నిత్యత్వంలో, అగ్నిగుండంలో. క్రైస్తవులారా, క్రైస్తవ పాదిరీలు, బోధకులు, సంస్థల అధిపతులు, మారు మనసు పొందండి. ప్రమాదం ఉన్నది మీకు క్రీస్తు న్యాయపీఠం ముందు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం. ఏం బోధ చేస్తున్నారు మీరు? అపొస్తలుల బోధేనా, మీ తాత ముత్తాతల బోధ? జాగ్రత్త. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరకుండను కానీ, అపొస్తలుల కార్యాలు 17:30 ప్రకారం ఎప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలని మనుష్యులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు మనిషివైతే నీకు ఈ ఆజ్ఞ, నువ్వు మనిషివైతే ఒకవేళ నీకే ఈ ఆజ్ఞ. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ హూ యు ఆర్, హౌ ఓల్డ్ యు ఆర్, what social status you have, how much money and wealth you have. It is simply immaterial. If you are a human being, you have to repent and turn back from your evil ways and evil thinking, evil thoughts. Will you repent today? ఇవాళ మారు మనసు పొందుతావా? యేసు తట్టు మళ్ళుకుంటావా? నీ ఇష్టం. ఇప్పుడు ఏ తీర్మానం చేస్తావో దానికి అనుగుణ్యమైన పంట నువ్వే కోసుకుంటావు. ఇప్పుడు ఏ విత్తనం వేస్తావో దానికి పంట నువ్వు కోసుకుంటావు. వినయము, విధేయత, యథార్థత, మారు మనస్సు, పశ్చాత్తాపం అనే విత్తనాలు వేస్తే నీకు నిత్య జీవం అనే పంట వస్తుంది. ఇంకా మూర్ఖత్వము అనే విత్తనమే వేస్తే నీకు నిత్య అగ్నిగుండం అనే పంట తప్పక వస్తుంది. ఇక నీ ఇష్టం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతిని మా యేసయ్యా అని బంగారు పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నీ యొక్క మాటలు మాలో ఫలింపచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలోనూ నీ కార్యము జరిగించండి. వినబోతున్నవారు లక్షలాది మంది ఈ సువార్త వర్తమానము విని రక్షణ పొందుటకు సహాయం చేయండి. క్రైస్తవులు కూడా మారు మనసు పొందుటకు సహాయం చేయండి. ఏ మతములో ఉన్నా సరే మనిషి అన్నవాడు ఉంటే గనక అతడు మారు మనసు పొందమని దేవాన్ని ఆజ్ఞాపించావు. నీ దాసుడు నీ ఆజ్ఞను ఒక పోస్ట్ పెన్ లాగా అందించాడు. ఇంకా పని చేయవలసినది నీవే పరిశుద్ధాత్మ దేవా మా తండ్రి. అంతటా అందరూ మారు మనసు పొందుటకు సహాయం చేయి. అతి తొందరలోనే మా భూగోళమును, మా భూప్రపంచాన్ని ఈ కరోనా పెనుభూతము నుండి, కరోనా ప్రమాదం నుండి, ఇన్ఫెక్షన్ నుండి మీరు విడిపించండి నాయన. యేసుని యొక్క అనంతమైన శక్తియుతమైన నీ పరిశుద్ధ దైవ రక్తమును ఈ భూగ్రహం మీద కుమ్మరించి, ఈ భూగ్రహం మీద కరోనా వైరస్ ఏమాత్రము లేకుండా ప్రతి క్రిమిని, ప్రతి వైరస్ను మీరు మీ రక్తముతో కడిగివేసి, అన్నిటిని కడిగివేసి, తుడిచివేసి, మూట కట్టి విశ్వాంతరాళల్లోకి విసిరి కొట్టమని మేము ఇప్పుడు నివసిస్తున్న ఈ భూగోళాన్ని మీరు పరిశుభ్రపరిచి
పవిత్రపరిచి మేము స్వేచ్ఛగా నివసించడానికి యోగ్యమైన గ్రహంగా మళ్ళీ మాకు ఒకసారి దీనిని ఈ గ్రహాన్ని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా ఈ దినము మారు మనసు పొంద గోరుచున్న యథార్థవంతులందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.